హాయ్ వెల్కమ్ టు షో సాయి ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెజ్ టాకో. గోధుమ పిండితో ఎంతో హెల్తీగా మార్నింగ్ టైంలో అయినా ఈవినింగ్ టైంలో అయినా బ్రేక్ఫాస్ట్కైనా మనం డిన్నర్కైనా ఈ వెజ్ టాకోని ఈజీగా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ చాలా ఫాస్ట్గా కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అన్నీ మనం ఇంట్లో ఉండే వాటితోటే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దానికోసం మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక 2 కప్పుల గోధుమ పిండిని తీసుకోండి. ఇప్పుడు ఒక సగం చెంచా సాల్ట్, ఇప్పుడు ఒక సగం చెంచా ఆయిల్ వేసుకొని ఇప్పుడు పిండిలో ఆయిల్ కలిసేటట్టు ఒకసారి కలిపేసుకోండి. మీరు గోధుమ పిండి ప్లేస్లో మీకు కావాలంటే మైదా పిండిని కూడా యూజ్ చేసుకోవచ్చు. హెల్తీగా కావాలంటే గోధుమ పిండిని యూజ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండిలాగా తడిపి పెట్టుకోవాలి. వాటర్ చూసుకుంటూ వేసుకోండి. చూడండి, ఇలా చపాతీ పిండిలా తడిపిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక సగం చెంచా ఆయిల్ వేసేయండి. ఆయిల్ని ఈ పిండికి మొత్తం అంటేటట్టు ఒకసారి ఇలా కలిపేయండి. కలిపేసి మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసేసి దీంట్లోకి ఒక 10-12 ఎండుమిర్చిని వేసుకోండి. వేసి కొంచెం వేయించండి. మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మెల్లిగా వేయించుకోండి. చూడండి, వేగిన తర్వాత అన్నీ ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత అదే ఆయిల్లోకి సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఒక పెద్ద సైజుకి ఒక 2 ఆనియన్స్ తీసుకోండి. చూడండి, ఎంత సన్నగా కట్ చేసుకుంటే మనకు ఆనియన్స్ అనేటివి అంత తొందరగా ఫ్రై అవుతాయి. చూడండి, ఈ ఆనియన్స్ అనేటివి మనకు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, మధ్య మధ్యలో ఇలా కలుపుతూ వీటిని మనం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి ఉన్నాయి కదా, మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. మనకి చిల్లీ ఫ్లేక్స్ లాగా వచ్చేటట్టు అయితే సరిపోతుంది. మరి సన్నగా పేస్ట్ లాగా ఏం అవసరం లేదు. ఇలా మిక్సీ పట్టుకున్న కారంని ఒక బౌల్లోకి వేసేసుకోండి. ప్లేట్లోకైనా బౌల్లోకైనా వేసుకోండి. ఇలా వేసిన తర్వాత మనం ముందుగానే ఉడికించి పుట్టు తీసి పెట్టిన ఆలు ఒక 3 వరకు తీసుకుంటున్నాను నేను. చాలా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఆలుని. చూడండి, ఉడికిన ఆలుని ఇలా మెదిపేసుకోండి. లేదంటే ఒక గ్రేటర్తో అయినా తురుముకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి మనం వేయించి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేయండి. ఆనియన్స్ వేసిన తర్వాత ఇప్పుడు మన టేస్ట్కి సరిపోయేటంత సాల్ట్ మరీ ఎక్కువ ఏం పట్టదండి, చూసుకొని వేసుకోండి. ఒక సగం చెంచా అయితే సరిపోతుంది. మీకు కావాలంటే సగం చెంచా వేసిన తర్వాత మొత్తం కలిపి టేస్ట్ చూసిన తర్వాత మళ్ళీ వేసుకోండి. సగం చెంచా సరిపోతుంది. మీకు ఇంకెక్కువ కావాలనుకుంటే తర్వాత చూసి వేసుకోండి. ఇప్పుడు అన్నీ మిక్స్ అయ్యేటట్టు ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత మనం ముందుగా తడిపి పెట్టుకున్న గోధుమ పిండి ఉంది కదా, దాన్ని మళ్ళీ ఒకసారి కొంచెం మెదపండి. అలా అయితే మనకు సాఫ్ట్గా అయిపోతుంది. మనకి చపాతీ అనేది చేస్తే కూడా చాలా ఈజీగా స్మూత్గా వచ్చేస్తుంది. ఇలా మొత్తం మెదిపేసిన తర్వాత చూడండి, ఇలా 2 పార్ట్స్ లాగా డివైడ్ చేసుకోండి. నేను పెద్ద సైజు లాగానే చేసుకుంటున్నాను. మీరు కావాలంటే వీటిని చిన్న చిన్న పూరీలాగా అయినా చేసుకోవచ్చు. లేదంటే ఒకేసారి ఇప్పుడు నేను చూపించిన విధంగా అయినా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఎలా ఈజీగా ఉంటే అలా చేసుకోండి. మనకు కొంచెం పెద్ద సైజు పూరీలాగా వస్తే సరిపోతుంది. ఇలా కొంచెం పొడి పిండి వేసేసి ఇలా తాల్చుకోండి. మనకు ఎంతవరకు స్ప్రెడ్ అయితే అంతవరకు ఎంత పెద్దగా వచ్చినా చేసేసుకోండి ఇలా చపాతీలాగా. ఇప్పుడు ఒక లిడ్ తీసుకొని ఏదైనా ఒక మూత తీసుకొని
చూడండి ఇలా గట్టిగా ప్రెస్ చేయండి, రౌండ్గా వచ్చేస్తుంది మనకి. చూసారు కదా, మనకు పూరి సైజ్ అనేది వచ్చేసింది కదా. మీరు ఇలా అయినా చేసుకోండి, లేదంటే సింగిల్గా పూరిలాగా అయినా చేసుకోవచ్చు, పూరి సైజులో అయినా చేసుకోవచ్చు. చూడండి ఇలా చేసిన వాటిని అన్నింటినీ తీసుకొని మనం ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. మిగతా పిండి అన్నింటినీ అలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఒక పెనం పెట్టేసి వీటిని కొంచెం వేయించుకుందాం. మరి ఫుల్గా చపాతీలాగా కాల్చకండి, కొంచెం అటు ఇటు తిప్పితే సరిపోతుంది అంతే. ఒకసారి ఇటు ఒకసారి అటు వేసేసి తీసేయండి. మిగతా వాటన్నింటినీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఎందుకంటే మనం మళ్ళీ తర్వాత వీటిని కాలుస్తాం కాబట్టి లైట్గా ఒకసారి ఇలా కాల్చేసి తీసేయండి. మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి కాల్చేసుకోండి. చూడండి మిగతా వాటన్నిటిని నేను ఇలా కాల్చేసాను. ఇప్పుడు దీంట్లోకి ఒక్కొక్కటిగా ఈ పూరిని తీసుకొని దానిపైన టమాటా సాస్ వేయండి. టమాటా సాస్ మొత్తం స్ప్రెడ్ చేయండి ఇలా. చూడండి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత దీనిపైన కొంచెం చీజ్ వేయండి. మీ చీజ్ తురుముకున్నా సరే, స్లైసెస్ ఉంటే స్లైసెస్ వేసినా పర్వాలేదు. చీజ్ వేసిన తర్వాత మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుంది ఉంది కదా, అది కొంచెం కొంచెంగా ఇలా పెట్టేసేయండి. చూడండి ఒక హాఫ్ మట్టుకు మాత్రమే పెట్టేసేయండి, సగం వరకు పెట్టేసేయండి. ఇప్పుడు ఈ పూరిని ఇలా ఒక సైడ్ కంటే మనం మొత్తం సైడ్కి వచ్చేస్తుంది, ఒక సైడ్కి. ఇప్పుడు దీనిపైన మళ్ళీ కొంచెం చీజ్ వేసుకుందాం. చూడండి ఇలా చీజ్ స్లైసెస్ అయినా పర్లేదు, చీజ్ని తురుముకున్నా పర్వాలేదు, ఏదైనా సరే చీజ్ వేసుకోండి. ఇప్పుడు ఇలా హోల్డ్ చేసేయండి సగం వరకు. చూడండి ఇలా స్టఫింగ్ పెట్టేసి ఇలా రెడీ చేసుకోండి. మిగతా వాటన్నింటినీ కూడా ఇలాగే రెడీ చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి వెన్న, మీరు కావాలంటే బటర్ అయినా వేసుకోండి, నెయ్యి అయినా వేసుకోండి, ఆయిల్ అయినా వేసుకోండి, మీకు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. మనకు హెల్తీగా కావాలనుకుంటే వెన్న అయినా లేదంటే నెయ్యి అయినా వేసి వీటిని కాల్చుకోండి, లేదనుకుంటే ఆయిల్ అయినా పర్వాలేదు. ఇప్పుడు ఒక్కొక్కటిగా మనకి ఈ ప్యాన్లో ఎన్ని పడతాయో చూసుకొని వేసేసుకోండి. ఇలా వేసిన తర్వాత వీటిపైన మళ్ళీ కొంచెం వెన్నని అప్లై చేస్తున్నాను. మీరు కావాలంటే ఈ ప్లేస్లో ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. మనకి హెల్తీగా కావాలనుకుంటే ఇలా అప్లై చేసుకోండి. ఒక సైడ్ వేగిన తర్వాత మనం ఇంకో సైడ్ టర్న్ చేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి రెండు వైపులా ఇలా వేయించుకోవాలి. రెండు వైపులా వేయించుకున్న తర్వాత మనం మిడిల్లో కూడా వేయించుకోవాలి, కొంచెం కాల్చుకోవాలి. చూడండి మనం ఈ టాకోని ఇలా సెంటర్లో ఇలా పెట్టేసి కింది భాగం కూడా ఇలా కాలేటట్టు పెట్టేసేయండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా కాల్చుకోండి. చూడండి ఇలా రెండు వైపులా మనం కాల్చుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి, అంతే అండి. వెజ్ టాకో అనేది రెడీ అయిపోతుంది. సూపర్ టేస్టీగా ఉంటుంది. వేడిగా సర్వ్ చేసుకోండి. నచ్చిందా? అయితే లేట్ చేయకుండా పిల్లలకి ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి. 100% వాళ్ళకి నచ్చుతుంది. అంత టేస్టీగా ఉంటుంది. చేసే ప్రాసెస్ కూడా ఈజీగా ఉంది కదా. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా డెఫినెట్గా చాలా బాగా కుదురుతుంది. ఇవన్నీ మన ఇంట్లో ఉంటే వాటితోటి ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కొంచెం డిఫరెంట్గా ఎంతో టేస్టీగా వెజ్ టాకో రెడీ అయిపోతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.